మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక సిట్యుయేషన్ అంటే ఏం చెప్తారు? ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. ఎన్నో సినిమాలకి చేశారు. ఎన్నో లాంగ్వేజెస్‌లో చేశారు. సో, బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక రోల్ కానీ, ఒక సిట్యుయేషన్ కానీ అంటే ఏమేమి చెప్తారు? మేడం ఫస్ట్ మూవీకి నాకు బెస్ట్ కామెడియన్ నంది అవార్డ్ వచ్చింది మేడం స్టేట్. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నాకు అవార్డు. హ్మ్. అది నిజంగా దాని వాల్యూ నాకు తెలియదు మేడం. అవును. స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్‌లో కదా మేడం అన్నీ. అస్సలు ఐడియా లేదు మేడం నాకు. జీరో నాలెడ్జ్ ఇండస్ట్రీ అంటేనే జీరో నాలెడ్జ్. ఆ అవార్డు అవార్డ్ వచ్చిందా అని అనుకున్నాను కానీ తర్వాత అక్కడికెళ్ళి తీసుకుంటే సీఎం మేడం హ్మ్. తీసుకుంటుంటే వావ్! ఎంత ప్రౌడ్ అంటే నిజంగా చాలా ప్రౌడ్‌గా ఉంది మేడం. హ్మ్. ఎందుకంటే దాని వాల్యూ మనం కష్టపడిన ఈ 40 రోజులు, 50 రోజులు ఆ మూవీ చేస్తే ఆ ఫలితం మనకిద్ది మేడం. అవును. ఆ కష్టం చాలా ఎఫర్ట్ అయ్యాము. హెల్త్ ఇష్యూస్ కానియ్యండి, పడిపోవడం మొత్తం ఫారెస్ట్ తలకోన షూటింగ్ హుహు. పడిపోవడం కానీ, ఆ సీన్స్ చేసేటప్పుడు గానీ అవును. చాలా బాగా తగిలేవి మేడం అన్నీ. రా అండ్ రస్టిక్ అసలు అసలు ఎక్కడ స్టంట్స్ కానీ చాలా అవన్నీ రియల్‌గా కనిపిస్తూ ఉంటాయి. రియల్‌గా ఇప్పటికి ఓపెన్ చేయలేం కానీ, అల్లా సీన్ ఉంటది కదా మేడం. అవునవును. అల్లా అవును. ఆ సీన్‌లోని ఆ ఒరిజినల్ రైల్వే ట్రాక్ మేడం అది. ఆ! పరిగెట్టుకుంటూ వచ్చి పడిపోతాను. అయ్యో! చక్కుమని రాయి కూడా ఇప్పటికి ఇంకా స్టిల్ ఆ మార్క్ ఉంది మేడం. ఆ! ఆ రాయి గుచ్చుకోవడం గానియండి, ఇవన్నీ ఏమీ లేవు మేడం. బాధే లేదు. ఎందుకంటే నాకు ఆ హార్డ్ వర్క్ నేను పెట్టాను, ఎఫర్ట్ పెట్టా. కానీ ఫలితం నాకు దక్కింది కదా మేడం. అవును. అప్పుడు ఈ కష్టమే మర్చిపోతాం మేడం. అవునవునవును. హ్మ్. మీరు 'గోపీచంద్' గారితో ఆ మూవీలు చేయడం అవును. 'యజ్ఞం' అవన్నీ. అవన్నీ అవును మేడం. హ్మ్.